హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఇన్వైట్ చేసిందనమాట. తినొచ్చేసి నాగసుగుణ నేమ్. సో నా ఇంటర్ క్లాస్మేట్, డిగ్రీ అండ్ ఎంఎస్సి అండ్ 3 years కలిసి వర్క్ కూడా చేశాము, జాబ్ కూడా చేశాము. సో అంత బాగా క్లోజ్ అనమాట మేము. ఇంటర్లో నాకు అంత క్లోజ్ లేదు కానీ డిగ్రీ నుంచి బాగా క్లోజ్ అయ్యామన్నమాట. సో మా జర్నీ అలా స్టార్ట్ అయింది. సో తిని మ్యారేజ్కి అయితే ఇన్వైట్ చేసింది. తిని మ్యారేజ్ వచ్చేసి మే 21 వెడ్నెస్డే పడింది. మన వైజాగ్లో క్రికెట్ స్టేడియం ఉంది కదండి, అక్కడ ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో తిని పెళ్ళి అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ 8:52కి అనమాట మ్యారేజ్. సో తన నేమ్ వచ్చేసి నాగసుగుణ అండ్ పెళ్లి కొడుకు నేమ్ వచ్చేసి రామ్ కుమార్. సో వీళ్ళిద్దరు మ్యారేజ్ అనమాట. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి, వీళ్ళిద్దరిని బ్లెస్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వాళ్ళ పద్ధతిలో మ్యారేజ్ అయితే అయిపోయింది. నేను మ్యారేజ్కి అయితే వెళ్ళలేదు మార్నింగ్. సో మా ఫ్రెండ్ కృష్ణవేణి అమ్మాయి అయితే వెళ్ళింది. సో తన వీడియో అయితే సెండ్ చేసింది, మీకు షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఆ రోజు మార్నింగ్ 11:30 కల్లా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. అంటే ముందే స్టార్ట్ అయిపోయాము, బట్ ఫుల్గా వర్షం పడింది అనమాట ఆ రోజు. బయలుదేరే ముందే పెద్ద వర్షం అయితే పడింది. సో ఇక్కడ నేను చెల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆటో బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అండ్ పెళ్లి కూతురికి ఆబ్వియస్లీ గిఫ్ట్ అయితే కొన్నాం అనమాట. మా ఇంటర్ బ్యాచ్ అందరం మనీ వేసుకొని గిఫ్ట్ అయితే కొన్నాము. సో చూసారు కదా, ఫుల్గా వర్షము. అంటే పెళ్ళి రోజున అంటే ఏదైనా పెళ్ళి అవుతే ఆ రోజు వర్షం పడితే చాలా మంచిదని అంటారు. సో అది నిజమా కాదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మండపంకి అయితే వచ్చేసాము. ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఇది వచ్చేసి పిఎం పాలెం స్టేడియం ఉంది కదండి, ఆ పక్కన అనమాట. సో తిననమాట పెళ్లి కూతురు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్కి అయితే రెడీ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ గ్రీన్ శారీ విత్ రెడ్ బ్లౌజ్ వేసుకుంది కదా, సో తను కృష్ణవేణి. అండ్ అంటే పెళ్లి కూతురు తిని చాలా చిన్నప్పటి నుంచి బెస్టీస్ అనమాట. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా, ఒకే బెంచ్ మేట్, ఒకే దగ్గర ఇల్లు. సో ఇద్దరు బెస్టీస్. సో ఇక్కడ తను కూడా వచ్చిందనమాట. ఇంకా ఆవిడ మేకప్ చేస్తుంది, మేకప్ ఆర్టిస్ట్. ఇక్కడ మేము కొంచెం ఏవో కొన్ని ఆర్నమెంట్స్ అవన్నీ వేస్తుంది. ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. దీని పేరు కృష్ణవేణి, వాళ్ళ పాప అని చెప్పేసి. సో మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కదండి ఆఫ్టర్ మ్యారేజ్. తర్వాత ఇంకెవరు ఎక్కడ ఉంటారో తెలియదు కదా. సో ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి తీసాను. ఇంటర్ బ్యాచ్ అందరం కూడా వద్దామని ప్లాన్ చేశారు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది రాలేదు. సో నేను ఇంకా అమ్మాయి గిరిజ అనే అమ్మాయి వచ్చాం అనమాట. సో వీళ్ళందరూ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుద్ది అనమాట, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది కలిసి. సో ఓవరాల్గా మేకప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ టైం నేను నా ఇంటర్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, ఒక వ్లాగ్ అయితే తీస్తాను. సో ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్ లుక్ అయితే బ్రైడ్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట రిసెప్షన్కి. సో ఇంకా తను రెడీ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ఫొటోస్ తీసుకోవాలి కదా, మళ్ళీ తర్వాత తన హడావిడిలో ఉంటుంది కదా. సో ఇంకా మేమందరం కూడా ముగ్గురు కూడా ఫోటో అయితే తీసుకున్నాక ఇంకా అప్పటికి టైం 12:30, 12:45 అయిపోయింది. ఇంకా లంచ్ అయితే తినేసాం అనమాట. లంచ్ అయితే చాలా బాగా బాగుంది, చాలా టేస్టీగా చాలా బాగుంది అనమాట లంచ్ అయితే. సో ఇంకా లంచ్ అయితే తినేసి కేక్ కటింగ్ అయితే ఉంది అని చెప్పేసి కిందకి రమ్మన్నారు. ఇంక కిందకైతే వెళ్ళాము.
ఇక్కడ పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని వెల్కమ్ చెప్పారనమాట విత్ ఫాగ్, విత్ డెకరేషన్‌తో. సో, చాలా బావుంది. అండ్ ఇక్కడ ఇద్దరు వచ్చేసి కూర్చోపెట్టి కేక్ కటింగ్ అయితే రెడీ చేస్తున్నారిక్కడ. ఫోటోసు, వీడియోస్ అన్నీ కూడా. సో, పెళ్లయితే చాలా బాగా జరిగింది. అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. పెళ్లి కూతురి పేరు నాగసుగుణ అండ్ పెళ్లి కొడుకు పేరు రామ్ కుమార్. సో, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. సో, బ్లెస్ దెమ్. సో, ఫైనల్‌గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. చాలా బాగా జరిగింది. ఇంకా మా ఇంటర్ బ్యాచ్ వస్తే ఇంకా రచ్చరంబోలు అయిపోదును. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల రాలేదు. సో, వాళ్ళొస్తే బావున్ను. ఆ రోజు 3:30 వరకైతే ఉన్నాననమాట. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కదా! మళ్ళీ తర్వాత అవ్వచ్చు, కుదరొచ్చు, కుదరకపోవచ్చు. సో, అందుకు చాలా సేపు వరకు ఉన్నాను. అండ్ ఇక్కడ ఫైనల్‌గా ఫస్ట్ ఫోటో అంటే మాదే అనమాట ఆల్బమ్‌లో. ఐ మీన్ రీల్‌లో. సో, తినొచ్చేసి పింక్ శారీ కట్టుకుంది కదా! తనొచ్చేసి నా ఇంటర్ ఫ్రెండ్. మా ఇంటర్ ఫ్రెండ్. సో, తను వచ్చింది. ఇంకా కాసేపు మాట్లాడుకొని, ఫోటో తీసుకొని లంచ్ చేసి అయితే వెళ్ళిపోయిందనమాట. డ్యూటీకి టైం అవుతుందని. సో, ఇంకా ఫోటోస్ అన్నీ తీసుకున్నాక నేను లాస్ట్ వరకు ఉన్నాను. నేను, కృష్ణవేణి. సో, మేము కూడా ఇంకా లాస్ట్‌లో ఫోటోస్ తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ రోజైతే. సో, ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. నాకిక ఇదొక మెమొరీగా ఉంటుందని చెప్పేసి వ్లాగ్ షూట్ చేశాను. సో, వాళ్ళ ఫోటోస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, పెళ్లి ఫోటోస్. సో, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. ఈ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వ్లాగ్‌తో మేము ముందుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. థాంక్ యూ గైస్. టేక్ కేర్. బై బై.